హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సీ ఫుడ్ లవర్స్ కోసం వంజనం ఫిష్ కర్రీ. ముందుగా అయితే చేపని మన కూర చేసుకునే విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు, కల్లుప్పు, పెరుగు వేసి మనం క్లీన్ చేసినట్టయితే దానిలో ఉండే నీచు వాసన అయితే పోతుంది. మనకి వంజరానికి నీచు వాసన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా కడిగినట్టయితే మనకి నీచు వాసన అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే మనం నాన్ వెజ్ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే మనకి నాన్ వెజ్ ఏదైనా సరే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఒక 3-4 సార్లు మనం క్లీన్గా అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫిష్ని మ్యారినేట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇలా ముక్కకి పట్టించినట్టయితే ప్రతి ముక్కకి ఈవెన్గా అయితే మనకి ఉప్పు కారం అనేది కలుస్తుంది. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మీరు ఇక్కడ మ్యారినేట్ చేసేటప్పుడు కల్లుప్పు బదులుగా సాల్ట్ అయితే వాడండి, అప్పుడు మనకి ముక్కకైతే బాగా పడుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పెద్ద టొమాటో, 2 పెద్ద ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ దోసపప్పు. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేసారంటే మాత్రం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ వేసాక మిక్సీ అయితే పట్టుకుని మనం పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక బాండీ అయితే పెట్టుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు మనం అయితే వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం మసాలాను అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం కూడా మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్కి ఉప్పు కారం అయితే పట్టించాం కాబట్టి దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంత యాడ్ చేయాలో అంత యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. అలాగే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ వెయిట్ చేసి 1 మినిట్ తర్వాత మనం ఫిష్ని అయితే ఇలా ఒకసారి ఫ్లిప్ అయితే చేసుకుందాం. ఇలా ఫ్లిప్ చేయడం వల్ల మనకు పట్టించిన ఉప్పు కారం కూడా ఏమైనా పచ్చివాసన ఉన్నా ఆ పచ్చివాసన అయితే లేకుండా ఉంటుంది. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ ఉంచి మనం మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో అయితే వాటర్ వేసుకుని మిక్సీని అయితే క్లీన్ చేసి ఆ వాటర్ని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేశాక గరిట పెట్టకుండా మనం బాండీని ఊపుతూ కలుపుకోవాలి. మీరు గరిట పెట్టి తిప్పినట్టయితే మనకు ముక్క అనేది విడిపోతుంది. అలా విడకుండా ఉండాలంటే ఇలా మనం బాండీని అయితే ఊపుతూ కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి మనమైతే కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే బబుల్స్ అయితే వస్తున్నాయి కదా. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడే మనం ఆ వాటర్ని అయితే స్పైస్ లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మనకు కావాలంటే ఇక్కడే మనం ఉప్పు కారం అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే పడుతుంది అనిపించింది కాబట్టి నేను ఇక్కడ 2 యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. మనకి ఫిష్ ఉడకడానికి పెద్ద టైం అయితే పట్టదు. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి వదిలేసినట్టయితే కాసేపటికి మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గర పడి మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను చేసిన వంజరం చేప ఇగురు అయితే రెడీ అయిపోయింది.
మీరు కూడా నా రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. ఇది సింగిల్ బోన్ ఫిష్ కాబట్టి మనం పిల్లలకి కూడా చాలా హ్యాపీగా అయితే పెట్టొచ్చు. వాళ్ళు చికెన్ అనుకుని అయితే ఈ ఫిష్ని అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.